హలో హాయ్ ఫ్రెండ్స్. మాకైతే గెట్ టుగెదర్ పార్టీ జరిగింది ఏలూరులోనే. వీళ్ళందరూ ఉన్నారు కదా, మేమందరం కలిసి ఒకే చోట హాస్టల్లో చిన్నప్పుడు చదువుకున్నామండి. ఇందులో సీనియర్స్ ఉన్నారు, జూనియర్స్ ఉన్నారు, మా క్లాస్మేట్స్ కూడా ఉన్నామన్నమాట. మేమైతే పిల్లలందరితో కలిసి చాలా సంవత్సరాల తర్వాత కలుసుకున్నాం అనమాట. వీళ్ళు మా ఫ్రెండ్స్, మా 4th క్లాస్ నుంచి ఫ్రెండ్స్ అనమాట. వీళ్ళు వెనకాల కూర్చున్న వాళ్ళు సీనియర్స్. వీళ్ళందరినీ ఏంటంటే ఒక ఆవిడే చదివించారు. ఆవిడని అందరం మేము అమ్మ అమ్మ అని పిలుస్తాం అనమాట. మా సిస్టర్ గారు, ఆవిడంటే మాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఏంటంటే మా మమ్మీ ఇంకా రిటైర్మెంట్ అవుతున్నారనమాట. ఇంకా ఏలూరు వదిలి వేరే ఊరు వెళ్ళిపోతారు. అక్కడ చైర్లో కూర్చున్నారు కదా, ఆవిడే మా సిస్టర్ గారు. ఇంకా మా ఫ్రెండ్స్, మా 4th క్లాస్ టీచర్, వీళ్ళందరూ అసలు ఎంత హ్యాపీగా ఉన్నామో. ఇదంతా మా మమ్మీ వల్లే, ఆవిడ దయ వల్లే మేము కూడా ఇంతవరకు చదువుకున్నాము. ఆవిడ లేకపోతే అసలు మేము లేము. ఎందుకంటే చాలా ఖర్చు పెట్టి నన్ను పీజీ వరకు చదివించారు మా మమ్మీ. ఇందులో మా పేరెంట్స్ ఏమీ లేదండి. నేను ఏదైనా అనుకోండి, ఇంకా మొత్తం మా మమ్మీనే నన్ను చదివించారు. నేను ఇప్పుడు ఈ స్టేజ్లో పీజీ చేశానంటే దానికి కారణం ఇక మా మమ్మీ అండి. నన్ను ఒక్కదాన్నే కాదు, ఇలా నాలా చాలా మందిని గొప్ప స్థాయిలో పెట్టారు. అదే ఆవిడ ఆశయం. ఇక్కడ చూడండి, అసలు మా మమ్మీ ఏలూరులో సెయింట్ ఆన్స్ కాలేజీకి ప్రిన్సిపల్. అలా అయ్యుండి కూడా అసలు మాతో కలిసి ఎంత ఎంజాయ్ చేశారో, అల్లరి చేశారు చిన్న పిల్లలాగా. కొంచెం కూడా సెల్ఫిష్నెస్ లేదు. కొంతమంది ఉంటారు బయట వాళ్ళని ముట్టుకోవడానికి కూడా ఇష్టపడరు అనమాట. కానీ మా మమ్మీ అలా కాదు, చాలా మంచి ఆవిడ. అందుకని మాకు ఆవిడంటే రెస్పెక్ట్ అండ్ ఇష్టం కూడా. ఫేస్బుక్లో నీకు హాయ్ పెట్టినాక నువ్వు నాకు ఏం తెలుసా, నాకు మరి నువ్వు చెప్తున్నా అక్కడికి నేను ఏమో అంత ఐడియా లేదే నాకు. చూసారా ఫ్రెండ్స్, ఇగో నేను గుర్తుపట్టలేదని నా మీద సీరియస్ అవుతుంది మా ఫ్రెండ్. నా 4th క్లాస్ ఫ్రెండ్, నా 10th ఫ్రెండ్, నా డిగ్రీ ఫ్రెండ్ అన్నీ. ఇంకో ఇక నా 10th ఫ్రెండ్, 4th నుంచి 10th ఫ్రెండ్. ఇంకో చూడండి, ఇది FBలో రిక్వెస్ట్ పెట్టినా నాకు ఆన్సర్ లేదు అంటే నాకు తెలియదు. ఇది మా హాస్టల్, ఇక్కడే 4th క్లాస్ చదువుకున్నాం అనమాట. మా హాస్టల్ ఇది. ఏరి వీళ్ళందరూ ఏమైపోయారు అసలు. ఇదంతా ఇక్కడ ఆడుకుంటూ ఉండేవాళ్ళం ఈ ప్లేస్లో. స్టాచ్యూ ప్రేయర్ చేసుకునేది. ఇది వంటగది మాకు. ఏంటి వెళ్ళొచ్చేసారా? యూట్యూబ్ ఛానల్ అన్న స్టార్ట్ చేసావా? ఏం లేదు, నామం చూస్తున్నావు. మామూలుగా ఇప్పుడు ఇదిగో వంటగది, మా వంటగది ఇది. అబ్బాయి ఇప్పుడు స్టోర్ అయిపోయింది వంట సామాను. ఇదంతా ఇక్కడ వంటగది చేస్తూ ఉండేవాళ్ళు మా చిన్నప్పుడు 4th క్లాస్లో. సో ఇప్పుడు దీన్ని ఏం చేశారంటే కాలేజీ చేశారనమాట. ఈ హాస్టల్ని చూపిస్తాను. ఇది వాష్రూమ్, ఇటు కూడా వాష్రూమ్సే. ఇప్పుడు మా చిన్నప్పుడు అయితే ఇక్కడ అవన్నీ వాష్రూమ్స్. బాగా చిన్న చిన్న పిల్లలు కదా, స్నానాలు చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఈ సందులో కూడా అంతే. అప్పుడంతా ఇక్కడ బట్టలు ఉతుక్కొని అల్లరి చేసేవాళ్ళం. సండే సాటర్డే వస్తే ఇక్కడ అల్లరి చేసేసేవాళ్ళం అన్నమాట. ఈ రూమ్లో టీవీ ఉండేది. ఈ రూమ్లో టీవీ కోసం స్నానం చేసేసి ఆ రూమ్లో టీవీ చూడడానికి వెళ్ళిపోయేవాళ్ళం మా చిన్నప్పుడు. నేను ఎలా అక్కడ మా బ్యాచ్ ఇంకొక అమ్మాయి వచ్చిందనమాట. మళ్ళీ ఎప్పుడు ఎవరికైనా తెలుసు. ఇప్పుడు సెల్ఫీగా ఇది డ్యాన్స్ వేసి, నేను ఇక్కడ డ్యాన్స్ వేసాను అనమాట ఈ స్టేజ్లో. సో ఇదంతా పెద్దది, ఇదంతా ఆడిటోరియం. ఇక్కడ ఎక్సర్సైజ్లు, డ్యాన్స్లు, ప్రోగ్రామ్స్ అవన్నీ ఇక్కడ జరుగుతాయి. ఇప్పుడు తల్లి దా 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 దా
ఓ తల్లి ఓయ్ 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 దిగేస్తావని ఎంత ఇక్కడ వరకు దిగుతావా నువ్వు దొంగ నా కొడక ఓకే పద 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 తల్లి చూడు 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 బుడ్డమా ఏ వేదాంశు లుక్ ఇట్ ఇటు చూడు చూసారా ఫ్రెండ్స్ ఎలా వెళ్ళిపోతున్నాడు మా అబ్బాయి ఓయ్ అమ్మో అవన్నీ చాక్లెట్స్ వద్దు అగో డ్రింక్ ఉందని చెప్పి డ్రింక్ కాడికి వెళ్ళిపోతున్నాడు ఓయ్ రైట్ ఇప్పటి వరకు మా అబ్బాయితో ఆడిపించాను కదా అక్కడ దాంట్లో ఆ స్టేజ్లో నేను పీజీలో ఉన్నప్పుడు డ్యాన్స్ కూడా వేసాను ఇంకా దాని ముందు ఇంకా ఖాళీ ప్లేస్లో ఇంకా భోజనాలు అయితే తింటున్నాం అనమాట మా మమ్మీ ఏర్పాటు చేశారు భోజనాలు మొత్తం ఇక మా హస్బెండ్ ఇంకా మా 4వ తమ్ముడు అతను ఇంకా పక్కన వాళ్ళు వేరే వాళ్ళు అనమాట మా పిల్లలు ఇంకా మా తమ్ముడు వాళ్ళు కూడా నాతో పాటు కలిసి చిన్నప్పుడు వాళ్ళు కూడా హాస్టల్లో ఉన్నారు కానీ ఎవరు రాలేదు మా 4వ తమ్ముడు మాత్రమే వచ్చాడు నేను మా తమ్ముడు మా పిల్లలు మా హస్బెండ్ అయితే వచ్చాము ఇంకా ఈ నా పక్కన కూర్చున్న చెల్లి నా జూనియర్ చెల్లి అనమాట తను ఇంకా చికెన్ బిర్యానీ అయితే చాలా బాగుంది రైసు సాంబారు ఇంకా తెలిసిందే కదా ఇంకా అన్నీ తీసుకొచ్చి ఇంకా పెట్టారన్నమాట అబ్బాయిలు కూడా అందరం తినేసిన తర్వాత ఇంక లాస్ట్లో తిన్న వాళ్ళు అందరూ కూర్చొని తిన్నారు ఇప్పుడైతే మా మమ్మీకి బొకే అయితే ఇచ్చామన్నమాట ఇప్పుడు ఆవిడ బర్త్డే అనమాట బర్త్డే అయితే ఇంకా మేము సెలబ్రేట్ చేసామన్నమాట కేక్ తెచ్చి మళ్ళీ మేము ఉన్నాం కదా ఆవిడ పుట్టినరోజు నాడు అంటే ఒక 2 రోజులు ఆగితే ఆవిడ పుట్టినరోజు అనంగా మేము సెలబ్రేట్ చేసుకున్నాము అందరం కూర్చొని కాసేపు మాట్లాడుకున్నాము బాయ్స్ అందరం గర్ల్స్ మా సిస్టరు కొంచెంసేపు మీటింగ్ పెట్టుకొని ఎవరు ఎలాగున్నారు బాగున్నారా అని మంచి చెట్లు మాట్లాడుకున్నాం అన్నమాట అక్కడ